నందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభునామలో శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనములు. పక్కనున్న వారికి వందనాలు చెప్పండి. అందరికీ వందనాలు. పక్కనున్న వారికి వందనాలు చెప్పుకోండి. హల్లెలూయా అని చెప్పండి. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా కేకలు వేసి చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా అనే మాట పదే పదే మీకు వినపడతా ఉంటుందండి. పరలోకములో ప్రభువుని మహింపరుస్తూ ఉంటారు. హల్లెలూయా అంటారు. అంటే దేవా నీకు మహిమ, దేవా నీకు మహిమ అని కేకలు వేస్తూ ఉంటారు దేవదూతలతో మనం కలిసి. దేవుని స్తోత్రం. పరిశుద్ధమైన లేఖనాల్లోంచి, పరిశుద్ధమైన గ్రంథమైన బైబిల్లో నుంచి అనేకమైన విషయాలు మనము ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మనం ధ్యానించుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. రోమా పత్రిక, అపొస్తలుడైన పౌలు రోమ్ సామ్రాజ్యంలో రోమా సంఘమునకు వ్రాసిన మాటలండి. ప్రియులారా, 11వ అధ్యాయం 33వ వచనం. 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. చూసారా? ఈ మాట అందరూ కలిసి చెబుతాం. ఆహా, అందరూ అనాలి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఎంత అద్భుతంగా ఉంది ఈ మాట. తర్వాత ఆయన తీర్పులు చెప్పండి. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. అవశ్యముల అసఖ్యముల? ఓకే, బాగా చదివారు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? చూసారండి, ఇవ్వటం అనే మాట కనిపిస్తుంది. ఆ మాట వచ్చేటప్పటికి మనం బిగిసిపోతాం. కానీ బిగిసిపోవద్దు. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ముందుగా ఆయనకిచ్చి, ఇది చెప్పట్లేదండి మీరు? ఇప్పుడు ఎవరో ఏమంటలేదు. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ముందు ఆయనకి ఇస్తేనంట ఆయన మనకిస్తాడంట. ఎలాగా ఇస్తాడంట కాదు కానీ ఇచ్చి ఉన్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. చిన్న పాస్టర్ గారు చక్కగా చెప్పారు ఆ వాక్యం గతంలో. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. అది ఎవరికిచ్చారు? యేసు ప్రభు వారికి ఇచ్చారు. ఎవరిచ్చారు? చిన్న అబ్బాయి దగ్గర వెతికితే, అందరి దగ్గర వెతికితే ఒక బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. అవి పట్టుకొచ్చి యేసు ప్రభు వారికి ఇచ్చారు. యేసు ప్రభు వారు వాటిని ఆశీర్వదించి ఆకాశం వైపు ఆయన కనులెత్తి మళ్ళీ ఎవరికి ఇచ్చారు? ఆయన శిష్యులకి ఇచ్చారు. ఆయన శిష్యులు ఎవరికి ఇచ్చారు? వరుసలుగా పంక్తులుగా పచ్చిక మీద కూర్చున్న అందరికీ వడ్డించారు. కొంతమంది సరిగా ఇటు చూడలేదు, స్టేజీ వైపు వింటలేదు. వాళ్ళకి ఎలా అర్థమవుతుందో. టీవీ ముందు కూర్చొని వింటున్న వాళ్ళారా, శ్రద్ధగా వింటేనే మీకు బుద్ధి జ్ఞానము కలుగుతుంది. ఇందాక మనం చదివాం కదా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరం. ప్రియులారా, మీరు కూడా గంభీరంగా మాట్లాడాలంటే, గంభీరంగా నిలబడాలంటే, గంభీరమైనటువంటి ఆ ధ్వని మీ నోట్లోంచి రావాలంటే యేసయ్యలాగా మారిపోవాలి. హల్లెలూయా. యేసు ప్రభువారిలాగా. ఆయన పోలికే కదా మంది, కాదా? మరి మాట్లాడతలేదు. ఆయన పోలికే కదా మంది. ఆయన పోలిక చొప్పునే కదా మనల్ని సృజించాడైనా. మట్టిలో నుంచి చేశాడు కదా అని మీరు అనుకోకండి. ఆయన మట్టిలోంచి చేయకపోతే మనం ఏమైపోదు? మట్టిలోకి వెళ్ళకుండా చచ్చిన వాళ్ళు అలాగే ఉంచితే ఏమైపోను? కుళ్ళు కంపు వాసన
ఆయన ప్లాన్ చూసారా ఎలాగ ఉందో? మట్టిలోంచి చేస్తే మళ్ళీ మట్టిలోకే పోతాయి. చాలా వస్తువులు మట్టిలో పడి ఏమైపోతాయి? కనపడకుండా మాయమైపోతాయి. అలా మనం కూడా మాయమైపోతూ ఉంటాం. మట్టిలోంచి చేశాడు కాబట్టే, లేకపోతే అలాగే ఉంచితే ఏమైపోతాయి? కళేబరాలు కుళ్ళి ఏమైపోతాయండి పైన ఉంటేని, భూమి పైన ఉంటే. అమ్మో, రోజుకి ఎంతమంది చనిపోతున్నారో. కాబట్టి అన్నీ మట్టి అయిపోతాయి. శరీరం ముందే అయిపోతుంది, తర్వాత ఎముకలు అయిపోతాయి, ఏమీ కనపడదు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ స్థలంలో గెడ్డపరలేసి తవ్వుతూ ఉంటారు, పారలతో తీస్తూ ఉంటారు శ్మశానంలో. కాబట్టి ఈ మధ్యకాలంలో ఏమన్నా పాతి పెట్టినవి ఉంటే బయటకు వస్తాయి, అవి పక్కకి నెట్టేసి మరొక స్థలంలో తీస్తూ ఉంటారు. గొయ్య, 6 అడుగులు గొయ్య. ప్రియులారా, ఎవరి కోసం అంటే చనిపోయిన వారి కోసం. నీవు నేను ఒకరోజు ఆ స్థలానికి వెళ్ళాలా వద్దా? అందరూ చెప్పలేదు, భయం వేస్తుంది కొంతమందికి. పురుషులు అసలు చెప్తులేదు. నేడో రేపో ఎప్పుడో ఒకప్పుడు అనుకుందాం, పోనీ వెళ్ళాలి. నేనైనా మీరైనా ఎక్కడికండి? శాంతివనం అంట. ఏ వనం? అబ్బా, ఎంత మంచి పేరు పెట్టారు, శాంతివనమా. అది ఎలా ఉంటుంది చెప్పండి? అక్కడికి రాత్రులు వెళ్ళగలదువా? అదేంటి, మేము కూడానా మీతో కలిపేసుకుని, పురుషులు కొంచెం ధైర్యం ఎక్కువ కదా, సెల్లైట్ వేసుకుని వెళ్ళిపోతాం మేము. మీరు వస్తారా? అమ్మో, రాత్రి పగలే రాలేం మేము, భయం వేస్తుంది. అందుకని మీరే చూసుకోండి అని అక్కడ దాకా, గుమ్మం దాకా వచ్చి సాగనంపేసి ఏం చేస్తారండి వీళ్ళు? అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయి 4 ఏళ్ళు కొద్దిగా ఏడిసి తానాలు చేసేసి అక్కడి నుంచి మూల కూర్చుంటారు. మిగిలిన కార్యక్రమం అంతా మాదే కదా. కాబట్టి ధైర్యవంతులు ఎవరు అంటే మేమే. గంభీరంగా వెళ్ళి గంభీరంగా పాతిపెట్టి గంభీరంగా వచ్చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఉన్నట్టుందా సహోదరి, నేను కూడా వస్తానని తల్లి మీద ప్రేమతోటి శ్మశాన వాటికి వెళ్ళారు. కుడి చేయి పైకి ఎత్తమ్మా. వాళ్ళ అమ్మ కార్యక్రమానికి ఆమె వాళ్ళ చెల్లెలు ఇద్దరూ వెళ్ళారు. వెళ్ళి ఏమైనా సరే, మా తండ్రి ఎప్పుడో చనిపోయాడు, మా తల్లి అయితే ఇప్పుడు చనిపోయింది, మా తల్లి కోసం కూడా పడి వెళ్ళిపోతావాలని అనుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత శ్మశాన వాటికలో ఆ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కదా నేను లేను. ఆవిడ పాపం ఏమైందంటే భయపడిందంట, జడిసిందంట, అది వచ్చేసిందంట. ఎవరండి? ఏదో ఒక దెయ్యం వచ్చేసి ఆమెలోకి ప్రవేశించింది. ఎలా ఉందంటే చాలా పెద్ద జుట్టుతోటి సింపురు తలతోటి ఉందంట దెయ్యం. అది ఎక్కడ పోయింది అంటే హాస్పిటల్ చుట్టూ తిరిగింది పాపం. చాలా చోట్లకి వెళ్ళారు. వెళ్ళినా ఏ హాస్పిటల్లోనూ కూడా ఆ సింపురు దెయ్యాన్ని పోగొట్టలేదంట. నిజమా కాదా? నిజమైతే పరిగెత్తుకుని ఎదరికి రామ్మా. దేవునికి స్తోత్రం. చాటుని తమ్మ చాటుని కూర్చుంది పాపం. మరి ఎలాగా చెప్పండి? ఎదరికి రామ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని హాస్పిటల్ తిప్పిందో వాళ్ళ పెద్దమ్మ, సొంతంగా వాళ్ళ ఆయన గారు వాళ్ళ అబ్బాయో మరి వెళ్ళారు, కానీ ఎక్కడా కూడా పని అవ్వలేదంటండి. గంభీరమైనటువంటి దేవుడు గంభీర స్వరముతో గద్దించారు. ఇక్కడికి వచ్చినప్పుడు లోపలికి ప్రవేశించగానే ఆ రోజు చాలా భయంకరమైనటువంటి సమస్యతో, వేదంతో ఆవిడ లోపలికి వచ్చారు. పెద్దమ్మనో మీ ఇద్దరు వచ్చారు, పిల్లోడు చిన్నోడు వచ్చారు. ఏం జరిగిందమ్మా? ఏమీ లేదన్నారు. కంప్లైంట్ 50,000 రూపాయల దాకా ఖర్చు పెట్టేశారు. ఆ రోజు నుంచి మళ్ళీ అది కనపడలేదు. చాలా బాధ పెట్టింది, మరి చాలా భయపెట్టింది. ఆ దురాత్మ శ్మశానంలో 4 రోజులు ఇక్కడే ఉండాలని చెప్పారు. మొదటి గంటలోనే, మొదటి నిమిషంలోనే అది పారిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్తాం దేవునికి. స్తోత్రం. సుమారు 10 ఏళ్ల క్రితం జరిగిందో 12 ఏళ్ల క్రితం జరిగిందో కానీ చాలా అద్భుతమైన విషయం.
కాబట్టి 50,000 ఖర్చు పెడితే అది తగ్గలేదు, కానీ లోపలికి అడుగెడితే మాయమైపోయిందంట, దెయ్యం పారిపోయింది. ఎవరున్నారో చెప్పాలి ఇక్కడ. ఎంతో గంభీరముతో అమ్మ, చాలా బాహుల్యము, ఆయన ప్రేమ అని ఇందాక చెప్పుకున్నామే. ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఆ రోషము గల దేవుడు, ఆ బలమైన దేవుడు ఈ స్థలంలో ఉన్నారు కాబట్టి ఆ దెయ్యం ఏమైందంటే దెబ్బకే పారిపోయింది. దేవుని స్తోత్రం. అమ్మో, ఇప్పుడు దాకా ఉన్నాను కానీ నీలో కొంతకాలం ఉందామని అనుకున్నాను, కానీ ఈ స్థలానికి మీ పెద్దమ్మ తీసుకొచ్చింది కదా, నా పని అయిపోయింది అనేది వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చిందమ్మా, మళ్ళీ వచ్చిందా? రాలేదు. రావద్దని చెప్పాం. ఎవరో దైవజనులుగా మేము, నేను నా భార్య. ఈమె దగ్గరికి రావటానికి అస్సలు అవకాశం నీకు ఇంకా లేదు. ఈ రోజు నుంచి యేసుక్రీస్తు వారి నామములో నీవు బయటికి పో అని గద్దించామండి. అది మాలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఎవరిచ్చారు అధికారం? ప్రభువే. ఆయన ఇచ్చిన అధికారముతో దురాత్మ ఆమెను బాధ పెడుతున్న కొన్ని నెలల నుంచో వారాల నుంచో పో పో బయటికి అని అనగానే అది పోయింది. వీడు దేవుడి గంభీరం లేదు కానీ మేకపోతు గంభీరం ఉందంటారు. విన్నారా సామెత? వీడికి దేవుడి గంభీరం లేదు, మేకపోతు గంభీరం. అంటే మేకపోతే ఏం చేద్దంటే పెద్ద పెద్ద కొమ్ములతో పరిగెత్తుకుని వచ్చేసి టాకేద్దేలాగా. కాబట్టి ఇంకా అది ఒకటే తెలిసి వీడు. కానీ కాబట్టి గమనించండి ప్రియులారా, దేవుని యొక్క గంభీరం, దేవుని యొక్క బాహుల్యము, ఆయనకున్న ప్రేమ వాత్సల్యత ఎవరిలోనూ ఏ మనుషుల్లోనూ చూడలేము. అందుకని ఆయన్ని మనం హత్తుకుంటే ఆయన మనం ఎత్తుకుంటాడు. దేవుని స్తోత్రం. ఆయన మనం ఇలాగ హత్తుకున్నాం అనుకో ప్రేమతోటి, ఆయన మనం చిన్న పిల్లలం కాబట్టి అలా ఎత్తుకుని, చిన్న బిడ్డను ఏం చేస్తామండి మనం? అలాగా మరి చిన్న పిల్లలాగా పాస్టమ్మ గారు అయిపోతే పైనుంచి కింద వరకు ముద్దులు పెట్టుకున్నారంట ఇంకొక స్వప్నంలో. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, సహోదరి సాక్ష్యం ఎందుకు ముందుకు పెట్టానంటే ఆమె చాలా స్వస్థత పొందారు. అలాగని సన్నిధి మానేసి దూరంగా వెళ్ళిపోలేదు. అప్పటి నుంచి కొంతకాలం మధ్య మధ్యలో బ్రేక్ అయినా రాలేకపోయినా తర్వాత అనుకుంది ఆవిడ, ఈ మధ్యకాలంలో నేను దేవుని సన్నిధి నేను వదిలిపెట్టను, నాకు వారాలతోటి సంబంధం లేదు, నేను ప్రతి సోమవారం అక్కడికి వెళ్ళి తీరవలసిందే, అంతే కదమ్మా. అలా అనుకుని తన కొడుకుని తీసుకుని, ఇంకొక అమ్మాయి సంతానం లేదు ఆవిడని తీసుకుని వస్తున్నారు. దేవుడు వారి పట్ల కృప చూపించును గాక. ఇక్కడ 12వ అధ్యాయంలోకి వచ్చేస్తున్నాను చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా. ఏది యుక్తమైనది? ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏది ఉత్తమమైనది, ఏది యుక్తమైనది, అది మనం తెలుసుకుంటాం. దేవుని సేవ, ఇలా చూడండి, దేవుని సేవ అనండి అందరూ. ఆ దేవుని సేవ అనేది అనేక విధాలుగా ఉంటుంది. ఒకళ్ళు కష్టపడి పనిచేస్తారు, దేవుని సేవ అది సేవే. గోడలు కట్టినప్పుడు నేను కష్టపడ్డానని చెప్పాను, పనిచేశాను. నాతో పాటు కొంతమంది పని చేశారు. జీతం ఎవరు ఇవ్వలేదు మాకు. దేనికోసం? మాకు ఆరోగ్యం కావాలని. దేవుని పని చేస్తే ఏమొస్తుంది? ఆరోగ్యం. మేము సేవ చేయలేము, కానీ మేము మాత్రం కొంత ధనం ఇస్తాం అని ఇచ్చారో 4-5. దేవుడు వాళ్ళని ఆ విధంగా ఆ రూపేణ దీవించేశారు. దేవుని స్తోత్రం. దానికి ప్రభువారు మన చేతులు చిన్నవి, ఆయన చేతులు చాలా పెద్దవి. అందుకని చిన్న చేతులతో నువ్వు ఇచ్చావు, ఆయన పెద్ద పెద్ద చేతులతో మళ్ళీ తిరిగి మీకు 100 ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. క్రిస్మస్లో ఇచ్చిన, ఉండరాజవరం మందిరం కట్టేటప్పుడు ఇచ్చిన, లేకపోతే ఉపవాస కోటాల్లో చేతులు కలిపినా, దేనికోసం మీరు ఇచ్చారో దానికి 100 ఆయన చెయ్య
మన చేతి కంటే నూరంతలు పెద్దదా కాదా చెప్పండి? నూరంతలు ఏంటండి, వెయ్యంతల ఎలా చెప్పగలరు మీరంటే, ఆయన మనందరినీ కూడా ఆయన అరచేతిలో చెక్కుకున్నారంట చూసుకుంటానికి. ఆమేన్. అంటే ఆయన అరచేయి ఎంత పెద్దదో చెప్పమ్మా. కొంతమంది సరిగా వింటలేదు, అందుకనే వారికి ఏమి కార్యాలు జరగట్లేదు. నేను చెప్పాను కదా, ఈ వాక్యం మీ హృదయంలోనికి వెళ్ళనిస్తేనే కార్యం ప్రారంభమవుతుంది. ఒక్కొక్కరికి ఇందాక చెప్పినట్టుగా కార్యం వచ్చిన వెంటనే, కాలు లోపలికి అడుగు పెట్టిన వెంటనే జరిగింది. మరి మీకు జరగట్లేదు ఎందుకనంటే, మీరు ఇలాగా ఏదో చూస్తున్నారు, ఏదో వెతుకుతున్నారు. కానీ చాలా మీరు ఎలా ఉండాలండి? పర్ఫెక్ట్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, దేవుని మీద ఆనుకుని ఉండాలి. ప్రియులారా, ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా. అదండి ఇందాక ఆయన ఎందుకు పిలిచారంటే, పరిశుద్ధముగా ఉండటానికి ఆయన సహవాసానికి పిలిచారు దేవుడని పాస్టమ్మ గారు తెలియజేశారు. ఆయన పరిశుద్ధుడు గనక ఆయన సహవాసములో ఉన్నవారు పరిశుద్ధులుగా మారతారు. అంతేగాని ఈ లోక కోరికలు మీకు చాలా ఉంటాయి, అవన్నీ దేవుడికి తెలుసు. నీ కుమారుడికి మంచి భార్య కావాలి, పరిశుద్ధంగా వివాహం జరగాలి, అది అన్ని కోరికలు మంచిదే, అని చేస్తారు. నీ కుమారుడు పరీక్షల్లో పాస్ అవ్వాలి, గొప్ప జాబ్ రావాలి, అవన్నీ చేస్తారు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. నీవు పరిశుద్ధంగా ఉన్నప్పుడు, మోకాళ్ళు వేసినప్పుడు, కన్నీళ్లతో దేవుడికి మొరపెట్టుకుంటున్నప్పుడు, తల్లి ప్రార్థన ఆలకించి తండ్రి ప్రార్థన అంగీకరించి బిడ్డలకి గొప్ప కార్యాలే జరుగుతాయి. దేవుని స్తోత్రం. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా, అంటే ఉన్న పళంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి. ఏం సమర్పించాలమ్మా? శరీరం ఎలా సమర్పిస్తావు? ఇందా చెప్పాను, కష్టపడి పని చేయట అన్నాను, మీ కష్టార్జితములోంచి తీసుకొచ్చి దేవునికి ఇచ్చుట అన్నాను. రెండవది అమ్మాయి చెప్తుంది, మోకాళ్ళు వేయుట. శరీరమును మీరు వంచటం దేవుడి కోసం. మోకాళ్ళు వేయండి అన్నానా లేదా? ఇందాక కోపం వచ్చేసి ఉంటుంది కదా మీకు, వచ్చిందమ్మా? రాలేదా నా మీద? ఇప్పుడు కాదు, ఇందాక అత్తమా అని నొత్తే మోకాళ్ళే అంటాడు, పాట కింద పాడేస్తాడు. నాకేమో నొప్పులు, నడువు నొప్పి బాబో, సట్ నొప్పులు, నడువు నొప్పులు, అసలు వంగనేవో రావటమే, ఎక్కడ కుర్చీ ఉందో చూసుకుంది దాని మీద పడిపోతాను. అలాంటప్పుడేమో ఈయనేమో మోకాళ్ళే అంటే ఎక్కడ చెప్పండి? నిజంగా తగ్గించుకుని ఎప్పుడైతే మోకాళ్ళు వేసావో అలా 2-3 వారాలు వేసి చూడు, నీ మోకాళ్ళ నొప్పులు, నీ నడువు నొప్పులన్నీ ఇక్కడ ఎవరున్నారని చెప్పాను, దెయ్యాలే పారిపోతుంటే ఈ బలహీనతలు ఎక్కడ ఉంటాయమ్మా? దెయ్యాలే పేరు చెప్పి పారిపోయినాయి అని సజీవ సాక్ష్యంగా పెట్టాను. దేవునికి స్తోత్రం. టీవీ ముందుకు రమ్మని ఆ ఎదురుగుండా నిలబెట్టి చెప్పొచ్చు కదా. ఆవిడ చెప్తానంటే మేము చెప్పిస్తాం, కానీ మా గొప్పలో అవసరం లేదు. దేవుని స్తోత్రం. ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు, ఆవిడ వచ్చింది బాగుపడిందని అంతవరకే నేను చెప్పాను కదా. అయ్యా నేను ఎదరకు వచ్చేసి పరిగెత్తుకురా అంటే అక్కడ దాకా వచ్చింది తప్ప పరిగెత్తలేదు కదా. నాకు అర్థమైంది ఏంటో, ఎందుకో ఆమె జడిసింది, వెనకాడింది. ఎవరో చూస్తారేమో, చూస్తే మరి అని ఏదో మొత్తం మీద భయం ఉంది ఆవిడకి, అందుకని పరిగెత్తుకు రాలేదు. అందుకని నేను ఆవిడని ఇబ్బంది పెట్టలేదు. నిజమా కదా చెప్పు? మీ సంగతి నాకు తెలుసు, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, వీళ్ళు చూస్తే ఏమంటారు అని. దేవునికి స్తోత్రం. నేను రమ్మనాలా లేదా? పరిగెత్తడం అంటే ఏంటండి? ఇదే పరుగు, ఇంకో 2 అడుగా వేయమ్మా, ఒక అడుగు. నేను చెప్తే వేస్తావా? నేను ఒకే మాట చెప్పాను, ఏమన్నాను?
నీకు కార్యం జరిగి ఉంటే పరిగెత్తుకురా. ఒకేసారి చెప్తారా, మరలా చెప్పరు. ఎవరి కోసం? ఏమా నీకే. ఎవరి కోసం? దేవుణ్ణి మహింపరుద్దాం మన ఇద్దరం కలిసి రా ఎదరకన్నాను. ప్రభు స్వస్థపరిచినందుకు నువ్వు పరిగెత్తుకు రాలేవా? ఈరోజు ఆ తెగులు లేదు, ఈరోజు ఆ దెయ్యాలు లేవు, ఈరోజు ఆ బలహీనతలు లేవు, ఈరోజు ఆ సమస్య లేదు. ఒకప్పుడు కన్నీళ్లతో వచ్చావు, అవునా కదా? చేయి పైకెత్తు. ఎంత బాధపడితే చేయి పైకెత్తమ్మా. నిన్నే ఆ మూల ఒక ఆవిడ ఉంది, చేయి పైకెత్తు. పాలంగి సహోదరి, మీ కన్నీళ్లు దారలుగా కార్చేవాళ్ళు. సంధ్య చేయి పైకెత్తు. వాళ్ళ అమ్మ. ఈరోజు ఆ కన్నీళ్ళు ఉన్నాయా? ఈరోజు ఆ శ్రమ ఉందా? ఈరోజు ఆ బాధ ఉందా? నువ్వు కూడా చాలాసార్లు కన్నీళ్ళు కార్చావు, చెయ్యి ఎత్తు. కన్నీళ్ళు కార్చిన వాళ్ళు అందరూ ఒకప్పుడు చెయ్యి ఎత్తండి. కాబట్టి మీ చేతులు ఎత్తి ఒకప్పుడు ఏడ్చి ప్రార్థన చేశారు కన్నీళ్ళతో. ఈరోజు మీరు హ్యాపీగా ఉన్నారు, ఆ సమస్య లేదు. ఎవరున్నారు ఇక్కడ? ప్రభు ఉన్నారు. ఆ ప్రభు మీ సమస్యలు తీర్చారు. సావు నుంచి వచ్చిన సహోదరి ఎత్తిందో లేదు, నేను చేయి చూడలేదు. అసలు రావటమే ఏడుస్తూ వచ్చింది ఆ బిడ్డ. సన్నిధి మానం నేను బ్రతుకున్నంత కాలం, జీవితాంతకాలం అని అనుకున్నారు. కొంతమంది మానేస్తున్నారు. ఏదో చిన్న బలహీనత వచ్చింది, నడవలేను. దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి అడిగితే నీకు సహాయం చేస్తాడు. నీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటా వచ్చినప్పుడు నువ్వు కూడా ఆయనకి ఇచ్చిన మాట నెరవేర్చుకోమ్మా. దేవుడు ఇంకా గొప్ప స్థానంలో నిన్ను పెట్టకుండా, దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో నిన్ను నిలబెట్టకుండా, ఎవరో నిన్ను ఆపు చేస్తుంటే ఆగొద్దు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, చెప్పమ్మా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా బ్రతికుండగానే మనం ఏదైనా చేయాలి. ఈ ప్రాణం ఊపిరిపోయాక ఏమి చేస్తానికి లేదు. అదే అర్థం. ఇది సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని ఏం చేస్తున్నారండి పౌలు గారు? బతిమాలు కొంచున్నాడు. అందుకనే మిమ్మల్ని బతిమాలుచున్నాను. ఆయన సన్నిధిలో ఉన్న సంతోషం మేము పొందాం కదా, అదే మీతో చెప్తున్నాం. పొందండి మీరు కూడా, చాలా హ్యాపీగా ఉంటుంది. ఆయనతో ముచ్చటించుకోండి, మాట్లాడండి. ఆయన మీకోసం ఎదురు చూస్తున్నాడు. దేవుడి మాటలను మీ హృదయంలో భద్రపరచును గాక. పాస్టమ్మ గారి కోసం ఎదురు చూడలేదా? ఇందాక చెప్పారు కదా కళ, అమ్మ నీకోసమేనమ్మా నేను చూస్తున్నాను. ఆ మాట ఎప్పుడు అనిపించుకుందాం మనం? ఎప్పుడు అనిపించుకుందాం? ఈరోజు అని చెప్పమ్మా. అది సాధ్యమా? ఎక్కువసేపు ఉంటే సాధ్యమే. మోకరించండి, ప్రార్థన చేద్దాం. త్వరగా మోకరించండి. అంత అసలే ఎవరు స్పీడ్గా ఉంటారో వాళ్ళని దేవుడు ఇష్టపడతారు. మోకరించండి. చేతుల పైకెత్తి ఒక్క నీళ్ళు బొట్టు విడిచి, యేసయ్యా, ఆ గుడ్డివాడు కేకలు వేసినప్పుడు కళ్ళు కనపడకపోయినా, నీవు ఆయనకి కనపడకపోయినా, అందుకని అంత పెద్ద కేకలు వేశాడు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోతున్నావో లేదో నాకు తెలియదు కనుక, నాకు కళ్ళు కనపడతలేదు కనుక వీళ్ళందరిలాగా నేను చూడలేకపోతున్నాను. ప్రస్తుతం బ్రతుకు జీవితం ఇంతవరకు చీకటే. కానీ ప్రభా ఒక్కసారి నా మీద నీ దయ చూపిస్తే నేను ఇప్పుడే చూపు పొందుతానయ్యా అని దావీదు కుమారుడా అని కేకలు వేసిన ఆ గుడ్డివాడు వెంటనే స్వస్థత పొందాడు, వెంటనే చూపు పొందాడు. సమయము లేదమ్మా రక్షణ పొందటానికి, ఆయన పిలవటానికి మరొక సమయం రాదేమో. భయంకరమైన యుద్ధాలు బీభత్సంగా జరుగుతున్నాయి. ఇరాన్ అంటున్నారు, అమెరికా అంటున్నారు, ఇజ్రాయెల్ అంటున్నారు, మొన్నటి వరకు రష్యా, ఉక్రెయిన్ అన్నారు. అమ్మో యుద్ధాలు, భస్మం అయిపోయే యుద్ధాలు, అణుబాంబులతో బూడిద చేసే యుద్ధాలు. ఆ బూడిద, ఆ గాలి పీల్చుకుంటేనే ప్రాణాలు పోయే భయంకరమైన విషపు గాలి.
ఘోరంగా కనిపెట్టారు. దేనికోసం? మానవ సంహారం కోసం. మనుషులు చంపుకునే రోజులు. ఒక్కసారి ఆ 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నా చేతులు మీ చేతుల్లో పెడుతున్నాను, నాకు దిక్కెవరు, నాకు సహాయం ఎవరో. దురాత్మ పట్టింది శ్మశానములో, వదిలి ఉంచావు ఈ స్థలములో. 50,000 కాదు, ఎంత అయినా ఖర్చు అయిపోను నాయన. అలాగే ఇంకా కొంతకాలం తిరిగితే లక్షలు అయిపోను. కానీ జాలిపడి కనికరపడి ఆ బిడ్డను ఇక్కడ తీసుకుని వచ్చి స్వస్థపరచలేదా? ఆ బిడ్డే కాదు, నిడదోలు పట్టణంలో కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారి దెయ్యాల్ని పోగొట్టావు ఈ స్థలములో. కరుణామయుడా, ఎన్నో వ్యాధుల్ని పోగొట్టావు, ఎంతో అద్భుతాలు జరిగించావు. నా తండ్రి, కనికరము గలవాడవయ్యా, కృప గలవాడవయ్యా. ఈ లోక మర్యాదలు వద్దు నాయన, పరిశుద్ధమును అనుకూలమైన సజీవయాగముగా నా శరీరం సమర్పిస్తున్నాను అని ఆయన చేతుల్లో పెట్టండి అమ్మా. మీ శరీరాలు లోకం కోసము, పాపం కోసం వాడొద్దు. ఇంకా తెలుసో తెలవకో చేసిన పాపాలు, అపరాధాలు ఒప్పుకో. ఈ కాసేపే కాదు, ఇంటికి వెళ్ళాక ఈరోజు ఉపవాసంలో, రాత్రి ఉపవాసంలో, అయ్యా నేను ఎలాగున్నానో మీకు తెలుసు, ఎలాంటి దాన్నో తెలుసు, మీకే తెలుసు, ఎవరికీ తెలియదు అని ఒప్పుకొని విడిచిపెడితే క్షమాపణ కలుగుతుందా ఆయన పాదాల దగ్గర? ఎలాంటి వారికైనా కానీ ప్రార్థన. మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని స్తుతిస్తున్నాం. నీ బిడ్డలు ఒప్పుకోలు ప్రార్థన చేసుకుంటున్నారు కొందరు. కొంతమంది నాయన ఇంకా కొన్ని మెట్లు ఉన్నాయి, ఎక్కలేకపోయానని అడుగుతున్నారు కొందరు. కొంతమంది అయితే ప్రభు నా సమస్యలు ఇలాగున్నాయి, ఎంతకాలం ఈ సమస్యలు అని అనుకున్నాను, కానీ నా శరీరాన్ని మీకు సమర్పించుకోలేకపోయాను. ఇదిగో రూపాంతరం చెందమంటున్నావు. రూపాంతరము అని అడుగుతున్నారు కొందరు. పరిశుద్ధంగా నీ బిడ్డగా అయిపోతానయ్యా, నీకోసం బ్రతుకుతానయ్యా. మేలు జరిగిన ఈ స్థలాన్ని వదిలిపెట్టలేను, సంవత్సరాలు అవ్వచ్చు, ఏమైనా కానీ వదిలిపెట్టను, నేను సాక్షిగా ఉంటానయ్యా అని కొందరు ప్రార్థించుకుంటున్నారు. టీవీ ముందు కూర్చొని ఎంతోమంది ప్రార్థించుకుంటున్నారు. వారికి సహాయము చేసి ఒక్కొక్కరిని బలపరచమని, నీలో స్థిరపరచమని, నీ రాకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. ప్రభు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. చాలా ఓపికగా విన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రతి గురువారం రాత్రి 7 గంటలకి మన ప్రోగ్రాం చూడండి టీవీ గ్రేస్ ఛానల్లో. అలాగే మన ఛానల్ని దైవ సన్నిధి ముహూర్త సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గ్రేస్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వాక్యం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.